అందరు లోపల కొంచెం ఈతలకు జరగండి. ఏదో అసెంబ్లీ అటెన్షన్. అసెంబ్లీ వందే మాతరం. వందే మాతరం సురగజయామిని పుల్లకుసుమిత ప్రమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. రిపోర్టర్ అసెంబ్లీ సాల్యూట్. ఇంకొకసారి పండిట్ జవహర్లాల్ నెహ్రూకి జై. తెనాలి స్వాతంత్ర సమర యోధులందరికీ జై. భారత మాతాకి జై. జెండా పై గీతాన్ని చెంపయ్య మాస్టారు మ్యాథ్స్ బీఈడి లెక్కలో వారు ఆలపిస్తారు. विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. सदा शक्ति बरसाने वाला प्रेम सुधा सरसाने वाला. वीरों को हर्षाने वाला मातृभूमि का तन मन सारा. विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. इस झंडे के नीचे निर्भय ले स्वराजय विचल निश्चय. बोलो भारत माता की जय. स्वतंत्रता ही ध्येय हमारा. विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మొవ్వా సత్యనారాయణ గారు కార్యక్రమాన్ని గురించి వివరిస్తారు. ఆ కార్యక్రమం అంతా కూడా ఉపన్యాసాలు, మన కార్యక్రమం అంతా కూడా కింద మనం నిర్వర్తిద్దాం. అందరూ కిందకి ఇక్కడే జనగణమన కూడా ఇక్కడే మనం చెప్పాలి. జెండా దగ్గరే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల
जलधि तरंगा तव शुभ नामे गाहे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद సార్ వెళ్ళండి ఓకే రండి ఎక్కువ బాబు ఏడవ స్వాతంత్ర దినోత్సవమునకు గణతంత్ర దినోత్సవానికి మన సంస్థ ఏర్పడి 24 సంవత్సరాలు అయింది కాబట్టి 24వ సంస్థ ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన అతిథులకు ముఖ్యులకు స్వాగతం సుస్వాగతం. ఈ సమావేశాన్ని కొనసాగించుటకు మన సంస్థ అధ్యక్షులైన శ్రీ మోవా సత్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మన ఆహ్వానాన్ని మన్నించి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఆర్ బాబు వడ్లమూడి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ గాయకుడు, మన అసోసియేషన్లో ముఖ్యమైన సభ్యులు అయిన శ్రీ వెంపటి సత్యనారాయణ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అలాగే తెనాలికి మంచి పేరు తీసుకొచ్చిన సహజ కవి శ్రీ అయినాల మల్లేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమం కొనసాగించవలసిందిగా మన అధ్యక్షులైన శ్రీ మోవా సత్యనారాయణ గారిని ఆహ్వానిస్తున్నాం. 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన అసోసియేషన్ స్థాపించి అంటే 2001లో రిజిస్టర్ చేశాం, 2002 నుంచి ప్రారంభించాం. అందువలన ఇది మనకి 24వ వార్షికోత్సవం. వచ్చే సంవత్సరం సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాలు అవుతుంది. గత 24 సంవత్సరాలుగా మీ అందరి సహాయ సహకారాలతో ఈ అసోసియేషను దిగ్విజయంగా నడుస్తున్నందుకు మీ అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అసోసియేషన్కి కర్త కర్మ క్రియ అంతా కూడా రాజేంద్ర ప్రసాద్ గారు, బుచ్చి చౌదరి గారు, కొసరాజు వెంకటరావు గారు, కొప్పుల సాంబశివరావు గారు, వీళ్ళందరూ కూడా మొట్టమొదటిగా వెంకటేశ్వర టాకీస్లో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి అప్పటి నుంచి అక్కడే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ తరువాత సీనియర్ సిటిజన్ ప్రత్యేక భవనం కావాలనే ఉద్దేశంతో మనకి మున్సిపాలిటీ ఎడ్ల గంగాధరరావు గారు చైర్పర్సన్గా ఉన్నప్పుడు వారితో సంప్రదించి ఈ పార్కులో మనకి స్థలం ఇవ్వటం జరిగింది. స్థలం అయితే ఇచ్చారు, కానీ అప్పుడు ఏం చేశారంటే మన బాబు గారు డాక్టర్ గారు, నేను మా నాన్నగారి పేరు మీద ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ఇస్తామని చెప్తే, అప్పుడు మున్సిపాలిటీకి చెప్తే మున్సిపాలిటీ ఇది కలిపేసి మా డాక్టర్ గారి పేరు మీద, వాళ్ళ నాన్నగారి పేరు మీద వీజీకే భవన్ అని చెప్పి ఇప్పటికి కూడా ఎవరే కార్యక్రమాలు నిర్వహించుకున్నా సరే కవిరాజ్ పార్క్ బీజీకే భవన్ అనే ఉంటుంది. అది మొట్టమొదటి అది పెడితేనే మనం
అవకాశం ఇస్తున్న వాళ్ళకి ఇక్కడ సమావేశాలు జరుపుకోవటానికి కూడా. ఆ విధంగా మనకి ఈరోజు ముఖ్య అతిథిగా డాక్టర్ బాబు వడ్లమూడి గారు వారు రావటం మనకు ఎంతో సంతోషం. ప్రతి సంవత్సరం కూడా జనవరి 26వ తారీఖు మన వార్షికోత్సవం రోజున తప్పకుండా వస్తున్నారు. వారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆ రోజు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కే కాకుండా పోయినసారి వచ్చినప్పుడు మళ్ళీ ఏమన్నా బిల్డింగ్కి ఏమన్నా రిపేర్ కానీ మంచి అవసరం ఏమైనా ఉంటే కూడా అని చెప్పి పోయినసారి వచ్చినప్పుడు 50,000 రూపాయలు కూడా మనకి ఈ సీనియర్ సిటిజన్స్కి ఇచ్చారు. వారికి మరొకసారి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక మనకి లైఫ్ మెంబరు గోగిని వాళ్ళ నాన్నగారు డిఎల్ఎన్ ప్రసాద్ గారు ఇటీవలే స్వర్గస్థులయ్యారు హైదరాబాద్లో. వారికి సంతాప సూచకంగా 2 నిమిషాలు మనం అందరం మౌనం పాటిద్దాం. ధన్యవాదాలండి. ప్రతి నెల మనం ఈ మాసంలో జన్మించినటువంటి మన సోదర సభ్యులకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోవటం ఆనవాయితీ. ఈ సందర్భంగా మొట్టమొదటిగా ఈ మాసంలో జన్మించిన వెంపటి సత్యనారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు, శుభాశీస్సులు. శతమానుభూతి మనందరి తరఫున. తర్వాత రావి సత్యనారాయణ గారు, నాగళ్ళ వెంకటరత్నం గారు, సిఏపి ప్రసాద్ గారు, జొన్నలగడ్డ సుబ్బారావు గారు, ఈఎల్వి అప్పారావు గారు. అప్పారావు గారికి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు, శుభాశీస్సులు. శతమానుభూతి అండి. గడ్డం గోవర్ధన్ నాయుడు గారు, వెలువోలు శరత్బాబు గారు. ముఖ్యంగా కూర్చోండి సార్. మన అసోసియేషన్లో సభ్యులందరి సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం ఈ విధంగా వార్షికోత్సవం జరుపుకోవటమే కాకుండా ప్రతి నెల ఎవరో ఒక గెస్ట్ని, అంటే డాక్టర్స్ కానీ, లేకపోతే ఆధ్యాత్మికంగా కానీ, లేకపోతే వెంపటి సత్యనారాయణ గారి లాగా ఆపాత మధురాలు సంగీత విభావరి, ఈ కార్యక్రమాలతో ప్రతి నెల ఏదో కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ డే అంటే వయోవృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1 తారీఖున మనం మన అసోసియేషన్ సభ్యుల్లో 75 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సహస్ర పూర్ణ చంద్ర దర్శనం, 83 సంవత్సరాలు 4 నెలలు దాటిన వాళ్ళకి కూడా సత్కరించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా వారందరికీ కూడా ఈరోజు పుట్టిన వాళ్ళందరికీ, జన్మించిన వాళ్ళందరికీ కూడా, రాని వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు, శతమానం భవతి. ఇక ఈరోజు మనకి అసోసియేషన్కి కొరటాల శ్రీరామూర్తి, ధర్మపతి లక్ష్మీ భారతీదేవి గారుల జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు కొరటాల ఈశ్వర్చంద్ గారు 20,000 రూపాయలు ఈరోజు మనకి అసోసియేషన్కి ఇచ్చారు. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారిని స్టేజీ మీదకి రావాల్సిన ఒక్కసారి కోరుతున్నాం. తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన ముఖ్య అతిథి బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మీ అందరినీ ఇక్కడ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నేను కొత్తగా ఇప్పుడు మాట్లాడేది ఏం లేదు, మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం. అది కాకుండా నేను ప్రతి జూలైలో కూడా వస్తున్నాను. మనం
తరచుగానే మనందరం కలుసుకుంటూనే ఉన్నాం. మనందరం ఇలా కంటిన్యూస్గా ఇలాగే కలుసుకుంటూ కార్యక్రమాలు జయప్రదంగా సాగాలని, వారందరికీ మాకు చేతైనంత సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని, నాకు సహాయంగా ఉన్న కిషోర్ మీకు అందరికీ సహాయ సహకారాలు అందిస్తాడని అందరినీ కోరుతూ మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ నేను విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెనిగళ్ల నారాయణ శివప్రసాద్ గారు మన ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబరు, తెనాల్లో ప్రముఖ వ్యక్తి. వెనక మన తెనాల్లో శివాజీ ప్రెస్ అని ఉండేది మన చిన్నప్పుడు. ఆ శివాజీ ప్రెస్ వీరిదే. వీరు ఈ విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మన ఎగ్జిక్యూటివ్ బాడీలో కూడా వచ్చారు. ఈరోజు డాక్టర్ గారిని సన్మానించడం ఎంతో సంతోషంగా ఉంది. ధన్యవాదాలు సార్. మనకి లైఫ్ మెంబరు వెంపటి సత్యనారాయణ గారు మన కార్యక్రమాలు కానీ మానవతాలో కానీ ఎక్కడైనా సరే ప్రార్థనా గీతంతో మొదలుపెట్టేది వెంపటి సత్యనారాయణ గారితో. ఏ సమావేశమైనా సరే అటువంటి వారు మన అసోసియేషన్లో లైఫ్ మెంబర్గా చేరటం మనందరి ఆనందం. వీరు తెనాల్లో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ సాయిబాబా భజనలు కానీ ఈ సంగీత విభావరులు కానీ ఇవన్నీ కూడా ఆయన సొంత ఖర్చులతో, ఆయన ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా ఆయన సొంత ఖర్చులతో సంగీత విభావరులు నిర్వహిస్తుంటారు. ఎక్కడైనా సరే దసరా పండుగలు కానీ వినాయక చవితికి కానీ ఎక్కడైనా సాయిబాబా గారి జన్మదినోత్సవం కానీ గురు పూర్ణిమకి కానీ వీరు అయినాల మల్లేశ్వర గారు, వెంపటి సత్యనారాయణ గారు ఇద్దరు కృష్ణార్జునులాగా ఎక్కడికి పోయినా వీరిద్దరే ఉంటూ, వీరిద్దరూ కూడా దాదాపుగా నాకు 5-6 సంవత్సరాల నుంచి పరిచయం. వీరు ఎక్కడైనా సరే వీడు కనుక ఈ సంగీత విభావరి పెడితే అయ్యేంతవరకు ఎవరు కదిలేవాడు కాదు. వర్షం పడుతుండా సరే, దసరా రోజు శివాజీ చౌక్లో వర్షం పడుతుండా సరే వీరు ఆపలేదు, అక్కడ ముందున్న ప్రేక్షకులు కూడా ఎవరో కదల్లా, అంత బాగా పడతారు. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. శాలువా పడింది, బాధ్యత పెరిగింది. 1 గంట ప్రోగ్రాం మా శాయశక్తిలా వినిపిస్తామని తెలియజేస్తూ ముందుగా వినాయక ప్రార్థనతోటి వెరైటీగా ఒక కొత్త పద్యాన్ని, సాంస్క్రిట్ శ్లోకాన్ని బాగా ప్రాక్టీస్ చేశారు వెంపటి వారు. ఆయన రెడీ అయ్యే లోపు వారిని గురించి 1 నిమిషం. ఇటీవల ఎస్ రాజేశ్వరరావు, సాలూరు రాజేశ్వరరావు గారి జయంతి కార్యక్రమం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో చాలా గొప్పగా నిర్వహణ జరిగింది. 420 మంది పట్టేటటువంటి దానికి దాదాపు 600 మంది వస్తే 150 మంది తిరిగి వెళ్ళారు ప్లేస్ లేక. ఆ కార్యక్రమంలో బాగా రక్తి కట్టించారు మన తెనాలి ఘంటసాల వెంపటి సత్యనారాయణ గారు. 2వ కార్యక్రమం
జనవరి 3, 4, 5 తేదీలలో గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. 5 వేదికల మీద 24 సదస్సులు. వాటిలో ఒక సదస్సు సంగీత సదస్సు, మరొక సదస్సు కవి సమ్మేళనం, అవధాన సదస్సు. అవధాన సదస్సుకు నేను పాల్గొన్నాను 3 రోజులు. సంగీత సదస్సులో ముఖ్యంగా పాటలు పాడేటందుకు మన వెంపటి సత్యనారాయణ గారు పాల్గొన్నారు. ఇద్దరికీ ఆ రోజు చాలా చాలా ఆత్మీయంగా సన్మానం కూడా జరిగింది, చాలా గొప్పగా. అది విశేషంగా భావించుకుంటూ ఇప్పుడు వినాయక స్తోత్రంతో ప్రార్థనా కార్యక్రమం ప్రారంభించుకుందాం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపా ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కంద పూర్వజా అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మన భారతమాతను స్మరించుకుంటూ 1-2 గీతాలు పాడుకొని తర్వాత సినిమా పాటల్లోకి వెళ్దాం. భారతీయుల కళా ప్రాభవం మొలికిల్చి తీయగా పాడిన కోయిలమ్మ, భారతీయుల కళా ప్రాభవం మొలికిల్చి తీయగా పాడిన కోయిలమ్మ, కమనీయ వంగడమెల్ల మూర్తిలో ప్రసరించినట్టి మేల్పసిడి బొమ్మ, కమనీయ వంగడమెల్ల మూర్తిలో ప్రసరించినట్టి మేల్పసిడి బొమ్మ, స్వరాజ్య వీర విహార రంగములోన కోరి దూకిన తెలుగు కోడలమ్మ, మానవ కళ్యాణ మంగళారతి జ్యోతి చేయెత్తి చూపిన చెల్లెలమ్మ, ప్రాక్పశ్చిమాన్ విస్తారించి ప్రేమింప పాఠాలు నేర్పిన పంతులమ్మ, భరత నారీ ప్రతాప ప్రభావ గరిమ ఖండ ఖండాలు గల్గి విఖ్యాతి గన్న దివ్యమూర్తి, సరోజిని దేవి ఓలే దీక్ష సూత్రాన ఆ దేవి దివ్య సుగుణ పుష్పములనేరి విరిదండ పూర్తి చేసి పుణ్య భరత మాతను పూజ చేసి ఘనతకెక్కుడి భారత వనితలారా, వేదముఖులతోడ వేద ఘోషలతోడ విలసిల్లినట్టిది వేద భూమి, రతనాల రాశులన్ రమణీయ శోభతో ప్రసవించినట్టిది రత్నభూమి, మిసమిసలాడిన పసిడి పంటలతోడ భాసురం బైనది భరత భూమి, విజయలక్ష్మిని గొన్న విజయలక్ష్మిని గొన్న వీరులందరితోడ విలసిల్లినట్టిది వీరభూమి,
నిఖిల విఖ్యాత కళలకు నిలయ భూమి, అట్టి సద్భూమిలో హృదయము పొంగమమ్ము పుట్టిల్చితివి. తద్రుణంబు దీర్ప వందనంబులు చేతుమో భరతమాత. థ్యాంక్ యూ. తమ సౌజన్య హృదయంతో ఈ హాలును మనకు నిర్మింపజేసి ప్రతి నెల చక్కగా నగరం నడిబొడ్డున ఈ కార్యక్రమాలు జరుపుకోవటానికి అవకాశం కల్పించినటువంటి మహానుభావులు మనకు ముగ్గురు ఇక్కడ కనిపిస్తున్నారు. వారిలో మన ఎదుట ప్రత్యక్షంగా బాబు ఆర్ వడ్లమూడి గారు ఉన్నారు. వారిని ప్రశంసిస్తూ వారు ఒక చిన్న పద్యం. మానవత్వపు బడి డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి గారికి మా సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గారు రచించారు. గానం వెంపటి సత్యనారాయణ. వైద్యంబు నింతు మా వాసియౌ హస్తంబు, సహకారమందు మా సన్నుతంబు, అభివృద్ధి నాలింప ఆదరణీయంబు, సంస్కృతి విభవంబు సన్నుతంబు, సంఘ సేవనుగాంచ సజ్జన పాత్రంబు, యువత ప్రోత్సాహంబు ఉన్నతంబు. తెలుగు భాషకు సేవదే దీప్యమానంబు, శతకాల పోటీలు సమ్ముదంబు, డాక్యుమెంటరీలుగాంచ యాక్యురేటు సిడివి సీడల్లలచో వేడుకగను. ఎవరెవరయ్యా ఆసక్తి ఎవరయ్యా, బాబు ఆర్ వడ్లమూడి సుభాషితుండు. ప్రభవమయ్య తాను తెనాలి పట్నమందు ఉండు డెట్రాయుటందున ఉత్తమునిగా, చాలా ఇష్టము తెలుగువారికి తెనాలి అన్న, మానవత్వపు బడి తాను దానశీలి. థ్యాంక్ యూ. క్షమించండి, వారి సమక్షంలో వారి పద్యం పాడవలసి వస్తుంది అని రాత్రి వెంపటి వారు చెప్పినప్పుడు అప్పుడప్పుడు దాన్ని కూర్చుకున్నాము. ధన్యవాదాలు సార్. ఇప్పుడు అసలు సిసలైనటువంటి కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. సినీ సంగీత విభావరి దాదాపు 20 పాటల వరకు మేమైతే రెడీ చేసుకొని వచ్చాము. 20 పాటల దాకా ఆపాత మధురాలు మాత్రమే. ఆ 20 పాటల్లో మరి నిర్వాహకులు ముఖ్యంగా సత్యనారాయణ గారు మాకు ఎంతవరకు సమయం ఇస్తే అన్ని పాటలు, కాస్త భోజనం ఆలస్యంగానైనా చేద్దాము, మంచి పాటలు మాత్రం వినాలని కోరుకుంటూ ముందుగా భార్యా బిడ్డలు 1971లో రిలీజ్ అయినటువంటి ఒక చిత్రం. ఆచార్య ఆత్రేయ గారు రాసినటువంటి ఒక మంచి పాట. ఆ పాటకు కేవి మహదేవన్ గారు సంగీతం అందించారు. కేవి మహదేవన్ గారు, ఘంటసాల గారు పాడినటువంటి పాట అది. విశేషం ఏంటంటే ఆ పాట నిండా ఆశ, ప్రోత్సాహం, ప్రేమ యొక్క శక్తి నింపుకున్నటువంటి పాట. మన అందరం చూసాం కూడా సినిమా. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం.
అందమైన తీగకు. నేను మొదలే, నాకు చేత పాడటం రాదు, వారు పాడతారు చూడండి ఇప్పుడు మధురంగా. పందిరుంటే చాలును, పైకి పైకి పాకుతుంది చిన్నదానా, పరవశించి సాగుతుంది చిన్నదానా. అందమైన తీగకు పందిరుంటే చాలును, పైకి పైకి పాకుతుంది చిన్నదానా, పరవశించి సాగుతుంది చిన్నదానా. గువ్వకెగిరే కోరికుంటే రెక్కలొస్తాయి, తప్పటడుగులే ముందు ముందు నడకలవుతాయి. ఆశ ఉంటే మోడు కూడా చిగురు వేస్తుంది, అందమునక నందమపుడే తోడు వస్తుంది. అందమైన తీగకు పందిరుంటే చాలును, పైకి పైకి పాకుతుంది చిన్నదానా, పరవశించి సాగుతుంది చిన్నదానా. పాదులోని తీగ వంటిది పడుచు చిన్నది, పరువమొస్తే చిగురు వేసి వగలుపోతుంది. మొగ్గ తొడిగి మురిసిపోతూ సిగ్గుపడుతుంది, తగ్గ జతకై కళ్ళతోటే వెతుకుతుంటుంది. అందమైన తీగకు పందిరుంటే చాలును, పైకి పైకి పాకుతుంది చిన్నదానా, పరవశించి సాగుతుంది చిన్నదానా. కళ్ళు కళ్ళు కలసినప్పుడు కలలు వస్తాయి, కన్నె పిల్ల కలలనెప్పుడో కాళ్ళు వస్తాయి. అడుగులోన అడుగు వేస్తూ అందమొస్తుంది, నడవలేని నడకలే ఒక నాట్యమవుతుంది. అందమైన తీగకు పందిరుంటే చాలును, పైకి పైకి పాకుతుంది చిన్నదానా, పరవశించి సాగుతుంది చిన్నదానా. థ్యాంక్ యూ. ప్రతి నిమిషం ప్రతి క్షణం ఊహించని మలుపులు తిరుగుతూ ఉంటుంది. మనందరికీ అది అనుభవాయిక వేద్యమే. ఇప్పటికిప్పుడు 4 పాటలు కావాల్సింది చిన్న అవరోధం వల్ల 2 పాటలు ఆగిపోయినాయి. అంటే ఊహించనటువంటి మలుపు తిరిగింది ఇక్కడే.
అలాంటి అర్థాన్ని ఇస్తున్నటువంటి ఒక సాహిత్యంతో కూడుకున్న ఒక మంచి పాట ఏం మలుపులు ఉంటాయో ఒక్కసారి విందాము. లవకుశ 1963 కొసరాజు రాఘవయ్య చౌదరి గారు రాసినటువంటి ఒక మంచి పాట. ఘంటసాల గారే సంగీతం అందించారు, ఘంటసాల గారే పాడినటువంటి మంచి పాట. ఏ నిమిషానికి ఏమి జరుగునో పాట. ఏ మహనీయ సాధ్వి జగదేక పవిత్రత బ్రహ్మరుద్ర సుత్రాములు హవ్యవాహనుడు ప్రస్తుతి చేసిరో అట్టి తల్లి సీతా మహిళా శిరోమణిని దారుణ కానన వీధి కంపగా నీ మది ఎట్టులపే ఎట నేర్చితివి కఠినత్వమగ్రజా అగ్రజా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. కంచయ నిజముగా చేను మేసిన కాదను వారెవరు. రాజే ఇది శాసనమని పల్కిన ప్రతిఘటించువారెవరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. కరుణామయులుది కాదనలేరా కఠిన కార్యమనబోరా. సాధులకెప్పుడు వ్యతలేనా తీరని దుఃఖపు కథలేనా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఇనకులమున జనియించిన నృపదులు ఈ దారుణము సహించెదరా. విను వీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూచెదరా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఎండకల్ను ఎరుగని ఇల్లాలికి ఎందుకో ఈ వనవాసాలు. తరచి చూచిన బోధపడవులే దైవచిద్విలాసాలు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. అగ్ని పరీక్షకే నిల్చిన సాధ్విని అనుమానించుట న్యాయమా. అల్పుని మాటయే జనవాక్యం అని అల్పుని మాటయే జనవాక్యం అని అనుసరించుటే ధర్మమా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు.
విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు? ఎవరు హించెదరు? ఇప్పుడు ఓ ప్రయోగాత్మకమైనటువంటి పాట. వారు రెడీ అయ్యేలోపు ఆ పాట విశేషం ఏంటో చెప్తాను. ఇప్పటికీ సండే సండే ప్యారడైజ్ సాంగ్ పేరుతోటి 62 పాటలు ఇచ్చాం. రోజు 101 గ్రూపులకి, అంటే సండే సండే 101 గ్రూపులకు వెళుతుంది ఆ పాట. 101 గ్రూపుల్లో 21,000 మంది వింటారు రోజు. అది కాకుండా నిత్య పద్య నైవేద్యం రోజు పెడుతున్నాం, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. వచ్చే నెల 13వ తేదీకి 6 సంవత్సరాలు పూర్తి అవుతుంది అది. ఈ పద్యాలన్నీ పాటలన్నీ పాడుతున్నది మన వెంపటి వారే. అంతేకాకుండా ఈ మధ్య 55 వారాలైంది సండే సండే సుందరకాండ అని కూడా ప్రవేశపెట్టాం. ఇంకొక వాటిలో పూర్తి అవుతుంది. ఇప్పుడు అలాంటి ప్రయోగాత్మక పాటల్లో ఒక ప్యారడైజ్ సాంగ్ ఎవరు రాసిందా విషయాలు వారే చెప్తారు. ముత్యాల ముగ్గు 1975లో రిలీజ్ అయిన చిత్రం. అందులో ఆరుద్ర గారు ఒక మంచి పాట రాశారు. కేవీ మహాదేవన్ సంగీతం, వి రామకృష్ణ గారు పాడారు. పాట అయితే ఎంతో ఎంతో ఏదో ఏదో అన్నది అనేటటువంటి పాట. వారు ఇప్పుడు పాడతారు, చూడండి. ఆ ప్యారడైజ్ సాంగ్ ఎట్లుంటాయి. 62 పాడాం ఇప్పటి వరకు, ఇంకొక 38 ప్లాన్ చేస్తున్నాం 100 పాటల్లో. ఈ పాట డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గారు రచించినది. గానం వెంపటి సత్యనారాయణ. దీంట్లో సాహిత్యాన్ని మీరు అంతా ఇక్కడ కూర్చున్న వాళ్ళు నాకు తెలిసినంత వరకు చాలామంది సరస్వతి పుత్రులు ఉన్నారు. వారు పొన్నపల్లి వారు, ఇక్కడ మురళీకృష్ణ గారు, వీళ్ళంతా ఉన్నారు. కొంచెం మీరు కూడా ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాం. ఎంతో ఎంతో మధురము ఈ తెలుగు పద్యము, తెలుగు భాషకే ఉన్నది మధురమైన పద్యము. ఎంతో ఎంతో మధురము ఈ తెలుగు పద్యము, తెలుగు భాషకే ఉన్నది మధురమైన పద్యము. కొలది మధురిమలు అందజేయు ఆనందం, హృదయమునకు కలుగుచుండి పొంగి పొరలు సంతోషం. పద్య సుధను గ్రోలుటకై రస హృదయం కావాలి. ఏదో ఎంతో మధురము ఈ తెలుగు పద్యము, తెలుగు భాషకే ఉన్నది మధురమైన పద్యము.
పాదములు కలిగి చందముతో ఉంటుంది. ప్రాసయతుల నియమమును విధిగా కలిగి ఉంటుంది. ఇంద్ర సూర్య గణములతో గానయోగ్యమవుతుంది. ఎంతో ఎంతో మధురము ఈ తెలుగు పద్యము, తెలుగు భాషకే ఉన్నది మధురమైన పద్యము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆత్మకంగా మొదలుపెట్టినటువంటి పాట ఇది. ఈ ఉత్సాహంతో 62 పాటలు ఇవ్వగలిగాం. ఇంకా 38 పాటలు రెడీ చేస్తున్నాం. సండే సండే ప్యారడీ సాంగ్ పేరుతో. వెంపటి అనే అక్షరాలు కొట్టుకున్న యూట్యూబ్లో, అయనాల ఐఎన్ఏఎల్ఏ అని కొట్టుకున్న, లేదా ఎస్టీవీ ఛానల్ అని కొట్టుకున్న మా ఈ 6000 పద్యాలు 2000 పద్యాలు వస్తాయి, 62 పాటలు వస్తాయి. సండే సండే సుందరకాండ వస్తుంది. మీరు అనుకున్నప్పుడల్లా వినొచ్చు ఇంట్లో యూట్యూబ్లో. ఇప్పుడు ఇందాక మనం ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని కదా అనుకున్నాం. ఇప్పుడు దానికి విభిన్నంగా ఆగదు ఏ నిమిషం అనే పాట ఒకటి పాడుకుందాం. చాలా మంచి పాట, సాహిత్యం ఉన్నటువంటి పాట. ప్రేమాభిషేకం చిత్రంలో 1981లో రిలీజ్ అయినటువంటి చిత్రం అది. దాసరి నారాయణరావు గారు రాసినటువంటి పాట. చక్రవర్తి సంగీతం అందించారు, ఎస్పి బాలు పాడారు. ఆ పాట ఇప్పుడు విందాము. ఆగదు ఏ నిమిషము. చాలా మంచి పాట, చాలా చాలా మంచి పాట. ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ముందుకు సాగదు ఈ లోకము. ఆగదు ఆగదు ఆగితే సాగదు. జాబిలి చల్లనని వెన్నెల దీపమని తెలిసిన గ్రహణము రాకాగదు. పువ్వులు లలితమని తాకితే రాలునని తెలిసిన పెనుగాలి రాకాగదు. హృదయం అద్దమని పలికితే అతకదని తెలిసిన మృత్యువు రాకాగదు. మృత్యువు రాకాగదు. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము. ముందుకు సాగదు ఈ లోకము.
జీవితమొక పయనమని గమ్యం తెలియదని తెలిసినా ఈ మనిషి పయనమాగదు. జననం ధర్మమని మరణం కర్మమని తెలిసిన జనన మరణ చక్రమాగదు. మరణం తథ్యమని ఏ జీవికి తప్పదని తెలిసిన ఈ మనిషి తపనాగదు. ఈ బ్రతుకు తపనాగదు. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము. ఆగదు ఆగదు ఆగితే సాగదు. మనసు మనసు కలయికలో ఉదయించకాగదు అనురాగం. అనురాగపు అర్పణలో జనించక మానదు త్యాగం. ప్రేమ చెరిగినా మనసు చెదిరినా ఆగదు త్యాగాభిషేకం. గెలుపు ఓడినా ఓటమి గెలిచినా ఆగదు ప్రేమాభిషేకం. ఆగదు ప్రేమాభిషేకం. చాలా కష్టమైన పాట అండి, చాలా కష్టమైన పాట. గమకాలు, సంగతులు, చాలా మలుపులు తిరుగుతున్నటువంటి రాగంతో కూడుకున్న పాట. ఇప్పుడు పైకి కఠినం అనిపించును, లోన వెన్న కనిపించును. పైకి కఠినం అనిపించును, లోన వెన్న కనిపించును. ఇప్పటికే మీకు మనం సీనియర్ సిటిజన్స్ కనుక మనకు బాగా అర్థమై ఉంటుంది ఈ పాట. విన్నటువంటి పాటే ఇది. అమరశిల్పి జక్కన్న చిత్రంలో 1964లో రిలీజ్ అయింది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఒక మంచి పాట. పైగా ఎస్ రాజేశ్వరరావు గారు సంగీతం అందించగా ఘంటసాల వారు పాడితే ఇది ఆనాడు సినిమా పాటగా కాదు, లలిత గీతంగా మన హృదయాలలో రికార్డ్ అయ్యింది ఈ పాట. ఆ పాట పేరు ఈ నల్లని రాళ్ళలో అనే పాట విందాం. ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో, ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో. ఓ ఈ నల్లని రాళ్ళలో పాపాలకు తాపాలకు బహుదూరములో నున్నవి.
పాపాలకు తాపాలకు బహుదూరములోనున్నవి మునులవోని కారడవుల మూలలందు పడియున్నవి ఈ నల్లని రాళ్ళలో. కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు. కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు. పులి అలికిడి విల్లంతనే పులి అలికిడి విల్లంతనే జల జలమని పొంగి పొరలు ఈ నల్లని రాళ్ళలో. పైన కఠినమని పిల్చును లోన వెన్న కనిపించును. పైన కఠినమని పిల్చును లోన వెన్న కనిపించును. జీవమున్న మనిషి కల్ల శిలలేనయమని పిల్చును ఈ నల్లని రాళ్ళలో. ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటున, ఏ గుండెలు మ్రోగెనో ఓ నల్లని రాళ్ళలో. లైవ్ అయితే లైవ్ ప్రోగ్రాం అయితే డబ్బులు అవుతాయి అనే కానీ చాలా 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 బాగుంటుంది. ఆ డబ్బులు అవుతున్నాయి కదా అని చెప్పి ఈ మధ్య మనకు ఈ కరోకి మీద పాడటం సార్వత్రికంగా అన్ని చోట్ల ఇండియా లెవెల్లో కరోకి మీదనే పాడుతున్నారు అన్ని భాషల్లోనూ. చక్కగా బ్యాగులో పెట్టుకొని వచ్చేయచ్చు కరోకి. అయితే లైవ్లో ఉన్నటువంటి స్వేచ్ఛ కరోకీలో ఉండదు. గాయకుడు ఒళ్ళు మనసు దగ్గర పెట్టుకొని మరీ పాడాలి. 1960లో రిలీజ్ అయినటువంటి బావా మరదళ్ళు మంచి చిత్రం, చాలా మంచి చిత్రం అది. ఆరుద్ర గారు రాసిన పాట, పెండ్యాల గారు సంగీతం, ఘంటసాల గారు పాడారు. అసలు ఈ పాట వింటేనే ఏదో ఒక హాయి మన మనసుకి అతుక్కున్నట్టుగా ఉంటుంది. నీలి మేఘాలలో అనేటటువంటి నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు నీ వేళ. నీలి మేఘాలలో ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి, ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి, అపురూపమై నిలచే నాంతరంగానా. నీలి మేఘాలలో
గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు నీ వేళ నీలి మేఘాలలో. నీ చెలిమిలో నున్న నెత్తావి మాధురులు, నీ చెలిమిలో నున్న నెత్తావి మాధురులు నా హృదయ భారమునే మరపింపజేయు నీలి మేఘాలలో. చాలని ఆనందమే నీవు అందుకో జాలని ఆనందమే నీవు ఎందుకో చేరువై దూరమవుతావు నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు నీ వేళ నీలి మేఘాలలో. ముఖ్యంగా సత్యనారాయణ గారు, మేము ఎట్లాగా అనుకుంటున్నాం, ఇంక 2 పాటలతో క్లోజ్ చేద్దాం అనుకుంటుంటే వారు ఒక మంచి సూచన చేశారు. మీరు ఎటు మధురంగా పాడుతున్నారు కదండి, మధురమైనటువంటి పదార్థాలు భుజిస్తూ మీ మధురాన్ని కూడా వింటాము, అందుకని మీరు పాటలు కంటిన్యూ చేయమన్నారు. చాలా సంతోషం. ఇప్పుడు మీకు భోజనాలు ఏర్పాటు చేయబోతున్నారు. మా పాటలే, మీ మధురమే. ఇప్పుడు మరొక మంచి పాట. తెనాలి అన్నిటికీ ఫేమస్సే. ప్రపంచంలో తెనాలి ఒక్కటే ఉంది. అన్ని గ్రామాలు 3, 4, 4 కూడా ఉంటాయి. తెనాలి మాత్రం ఒక్కటే ఉన్నది. ఒక్కటే కావటాన్నో ఏమో అన్నిటికీ ఫేమస్. అది కళల కాణాచి గాను, ఆంధ్ర ప్యారిస్ గాను, సాంస్కృతిక కేంద్రంగాను, విద్యా నిలయంగాను, ఆధ్యాత్మిక కేంద్రంగాను, అన్ని విధాల ఎటు చూసిన చిన్న రోడ్లు, చిన్న పట్టణం అయినప్పటికీ కూడా ప్రపంచానికి చాటి చెప్తున్నటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి కదా సార్? అంగీకరిస్తారు కదా, బాగా జరుగుతున్నాయి. మనకు చూశారు చాలా ప్రతి చోట కూడా తెనాలి పేరు వినపడుతూనే ఉంటుంది. అలాంటి తెనాలికి ఫేమస్ అయినటువంటి వాటిల్లో నోరూరించే పదార్థం ఒకటి ఇక్కడ తయారవుతుంటుంది. అందరూ ఎవరు వచ్చినా కిలోలు తీసుకెళ్తారు. మనం బంధువులు వెళ్ళేటప్పుడు కూడా ఒట్టి చేతులతో వెళ్ళాం, తప్పనిసరిగా అది తీసుకొనే వెళతాం. దాని మీద ప్యారడీ సాంగ్ రాస్తే ఎట్లుంటుంది అనిపించింది నాకు. ఆ పాట ఇప్పుడు ఎలా ఉంటుందో వారు వినిపిస్తారు, మీతో తినిపిస్తారు. ఆ రుచి. ఉమ్మడి కుటుంబం చిత్రంలో ఘంటసాల గారు, సుశీల గారు పాడినటువంటి పాటకు ప్యారడీ సాంగ్ రాశాను నేను. ఎన్టీఆర్ సావిత్రి అభినయం అయితే ఇప్పుడు 2 గళాలు కలిపి వారే పాడతారు. ఆ పాట మనం విందాం. చెప్పాలని ఉంది బెల్లముతో రుచి ఉండే మన జిలేబీ కమ్మని కథ చెప్పాలని ఉంది. బంగారపు రంగు కలిగి బెల్లముతో చేసినట్టి
బంగారపు రంగు కలిగి బెల్లముతో చేసినట్టి మైదా సోడా పొడితో బహురుచుల జిలేబి కథ చెప్పాలని ఉంది. పెరుగు కాస్త జోడించి పాకాన కరగనిచ్చి పెరుగు కాస్త జోడించి పాకాన కరగనిచ్చి కమ్మని రుచిగా ఉండెడు మన జిలేబి సుమధుర కథ చెప్పాలని ఉంది. అంత రుచి జిలేబికి ఏ విధముగా వచ్చునో, అంత రుచి జిలేబికి ఏ విధముగా వచ్చునో, అన్ని కలసి ఈ మిఠాయి ఎంత రుచిగా ఉండునో. ప్రతి ఒక్కరు జిలేబీ ఆరగించినట్లయితే, ప్రతి ఒక్కరు జిలేబీ ఆరగించినట్లయితే ఆ రుచినే మరచిపోరు, మరల దాన్ని కొనకపోరు. ఆ ఆ జిలేబీ పాట మేము యూట్యూబ్లో పెట్టిన తర్వాత 2,37,000 మంది చూశారండి ఈ పాట. ఇప్పుడు మీరు విన్నది ఆడియో, మీరు చక్కగా వీడియో చూడవచ్చు ఈ పాటను. ఆ జిలేబీ ఎట్లా తయారు చేస్తారో షూటింగ్ చేయించి మరీ పెట్టాడు మా శేఖరుడు. అడుగో ఈయనే మా పాటలన్నిటికీ, పద్యాలన్నిటికీ వీడియోగ్రాఫరు మా మిత్రుడు శేఖర్. మరొక మంచి పాటకు వద్దాం. పాట పేరే కార్యక్రమం పేరుగా మారింది. పాట పేరే పెద్ద కార్యక్రమంగా మారిపోయింది. ఎంత అభిమానం లేకపోతే ఆ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎవరో ఆయన కొరకు పాడినటువంటి ఒక పాట పల్లవి మొదటి మాటను తీసుకొని కార్యక్రమంగా ఏర్పాటు చేసి ఎంత దిగ్విజయంగా కొనసాగిస్తున్నారో. పాడుతా తీయగా అనేటటువంటి మోగ మనసుల చిత్రంలో 1963లో రిలీజ్ అయింది. అన్నీ 1963 80 తర్వాత సినిమాలు లేవు. 80 తర్వాత సినిమాలు లేవు. విశ్వనాథ గారి ఏమన్నా ఉంటే గింటే అంతకు వినా లేవు. పాట రాయటం ఒక కళ, పాట పాడటం ఒక కళ, పాట వినటం ఒక కళ. నిజమైన పాట అర్ధనిమీలిత నేత్రాలతో హృదయంతో వింటుంది నిజమైన పాట అయితే. అవి ఆపాత మధురాలు. ఇప్పుడున్నటువంటి పాటలు ఎగిరి ఎగిరి డ్యాన్స్ వేస్తాం కుర్చీల మీద నుండి, కుర్చీల మీద దరువులు వేస్తాం, మోకాళ్ళ మీద దరువులు వేస్తాం, ఎదుటోడు గుండు మీద కూడా దరువులు వేస్తాం ఇప్పుడు పాటలు. అది కాదండి అసలు జోకు. ఒక ఆయన అడిగాడంట, పెద్ద ఆయన,
పాత పాటలకి కొత్త పాటలకి తేడా ఏంటని బాగా తెలియగలవాడు చెప్పాడంట. పాత పాటలేమో పక్క కూపేవాళ్ళు, కొత్త పాటలు ముందుకు వెనక్కి కూపుతున్నారు. మాకు ఇవన్నీ బాగా అనుభవాయిక వేద్యమే. సంవత్సరానికి 7-8 ఆడిటోరియం ప్రోగ్రాంలు చేస్తాం కదా ఇద్దరం. ఆ ప్రేక్షకుల్ని, శ్రోతల్ని గమనిస్తూ ఉంటా నేను. ఎవరు కుర్చీ మీద చెయ్యేస్తున్నారు, ఎవరు ఫోన్ చూసుకుంటున్నారు, ఎవరు ప్రక్క వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ గమనిస్తుంటాయి. నా పని అదేగా. పాట అనౌన్స్ చేస్తే హాయిగా కూర్చోవటమేనాయే. పాడుతా తీయగా అనేటటువంటి ఒక మంచి పాట, మోగ మనసులు, మనసు కవి ఆత్రేయ గారు రాసినటువంటి మంచి పాట. రైట్ సార్. కేవి మహాదేవన్ సంగీతం, ఘంటసాల గారు పాడారు. ఈ పాట పల్లవి పాడుతాగా తీయగా మారిపోవటం అనేటటువంటిది ఆ పాట యొక్క గొప్పతనం. మనందరం అంగీకరించిందే అది. ఓకే సార్, అదే. పాడుతా తీయగా సల్లగా, పాడుతా తీయగా సల్లగా, పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా సల్లగా. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కలలే మనకు మిగిలిపోవు కలిమి చివరకు, కలలే మనకు మిగిలిపోవు కలిమి చివరకు. ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు, పాడుతా తీయగా సల్లగా. గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు, ఉండవమ్మ ఉండవమ్మ సాన్నాళ్ళు. గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు, ఉండమన్న ఉండవమ్మ సాన్నాళ్ళు. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు, పాడుతా తీయగా సల్లగా. మనిషి పోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెప్పుడో కలసిపోతది. మనిషి పోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెప్పుడో కలసిపోతది. చావు పుటకలేనిదమ్మ నేస్తమన్నది, చావు పుటకలేనిదమ్మ నేస్తమన్నది. జనమ జనమ కది మరీ గట్టి పడతది, పాడుతా తీయగా సల్లగా. పసిపాపలా నిదరపో తల్లిగా,
బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా. థ్యాంక్ యూ. మన సెల్స్కి సిగ్నల్ ఉందో లేదో కానీ నిర్వాహకుల దగ్గర నుంచి మాత్రం మాకు సిగ్నల్స్ వస్తూనే ఉన్నాయి. ఒక చిన్న ప్రకటన, దయచేసి మీరు సహకరించాలి. మీరందరూ కూడా ఒక్క 5 నిమిషాలు బయట నిలబడితే మనకు హలో వెంపటి సత్యనారాయణ గారు ఓ వ్యవసాయదారుడు కుటుంబంలో పుట్టారు. వారు చాలా కాలం వరకు వెంపటివారు అంటే అనకూడదు, కానీ వెంపటివారు అంటే ఫేమస్ బ్రాహ్మిన్స్ ఉన్నారు కదా. వెంపటి సత్యనారాయణ గారు అంటే వారేమో అనుకున్నాం చాలా కాలం. తర్వాత వారు వ్యవసాయ వృత్తిని గురించి చాలా విషయాలు మన గ్రామీణ వాతావరణానికి సంబంధించిన మాటలు చెప్పటం మొదలుపెట్టారు. మొహం చూస్తేనేమో వ్యవసాయ కుటుంబంలో ఉన్నట్టుగాను వ్యవసాయం చేసినట్టుగాను లేదు, దొండ పండులాగా ఉంది మొహం. గాత్రం చూద్దామా, అత్యంత శుద్ధంగా చిత్తశుద్ధితో ఉంది. మరి ముఖ్యంగా మణిద్వీప వర్ణన చేస్తారు వారు. చాలీసాలు, లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు పాడతారు. శ్రీ ఆర్ బాబు వడ్లమూడి గారి కోరిక మేరకు ఒక 2-3 పాటలు, ఎందుకంటే వారు కొన్ని వేల పాటలు ప్రిజర్వ్ చేసి ఉంచారు పెన్ డ్రైవ్స్లోను సీడీల్లోనూ. ఎప్పటి నాటివో టంగుటూరి సూర్యకుమారి గారు పాడినటువంటి పాటల దగ్గర నుంచి నేటి వరకు ఉన్న మంచి పాటలన్నిటినీ వారు చక్కగా సీడీల రూపంలోనూ ప్రిజర్వ్ చేసి ఉంచారు వాటిని. వారి కోరిక మీదకు ఒక 2-3 పాటలు. శంకరాభరణం చిత్రంలో 1980లో రిలీజ్ అయింది మంచి చిత్రం. వేటూరు సుందరరామూర్తి గారు రాసినటువంటి ఒక పాట, కేవి మహాదేవన్ సంగీతం కాగా ఎస్పి బాలు గారు పాడినటువంటిది పాట. విశేషం డైరెక్టర్ కె విశ్వనాథ్. సినిమా డైరెక్టర్ అంటే కె విశ్వనాథ్ గారు వేరు మాత్రమే గుర్తుండేటట్టు ఉన్న చిత్రం అది శంకరాభరణం. శంకరానాథ శరీరాపరా పాట. శంకరా నాద శరీరాపరా వేద విహారా జీవేశ్వరా. శంకరా నాద శరీరాపరా వేద విహారా జీవేశ్వరా. శంకరా ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని. ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని. నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే. నాదోపాసన చేసిన వాడను నీవాడను నేనైతే.
ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసిత కంధర నీలకంధర క్షుద్ధులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది అవతరించరా వినితరించరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మొవ్వలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మొవ్వలు కాబోలు పరవశాన శిరసు గంగా తలకు జారన శివగంగా పరవశాన శిరసు గంగా తలకు జారన శివగంగా నా గానలహరిలో మునుగంగా ఆనంద వృష్టినే తడవంగా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా శంకరా శంకరా. ఓకే సార్. ఓహో, రెండు చేతులు ఖాళీ లేవు కదా, అందుకని చప్పట్లు కొట్టలా. సరే సార్. 1961లోనే రిలీజ్ అయినటువంటి ఒక మంచి చిత్రం. ఆ సినిమా పేరే ఎంత బాగుందండి, వెలుగు నీడలు సినిమా. ఆనాటి చిత్రాల పేర్లు కూడా ఎంత గొప్పగా ఉన్నాయో, వాల్ పోస్టర్లు కూడా అట్లా ఉండేవి. మన అదృష్టం, మన కాలం. శ్రీశ్రీ గారు రాసినటువంటి పాట, పెండ్యాల గారు సంగీతం అందించారు, ఘంటసాల వారు పాడినటువంటి మంచి పాట. ఈ పాడబోయే పాటకు ఒక చిన్న కథనం ఉన్నది. ఆత్మహత్య చేసుకోబోయేటటువంటి ఒక వ్యక్తి ఈ పాట విని ఆత్మహత్య విరమించుకున్నారు అని మేము చిన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ పాటే పాడుతున్నారు మనకు. ఆ పాటే ఇప్పుడు మనకు ఆనాడు ఘంటసాల నోట విన్నాము. ఇప్పుడు మన వెంపటి వారి నోట విని ఆనందిద్దాం. ఒకవైపు ఏమో చెవులకు విందు మీకు కల్పిస్తున్నా, ఒకవైపు చేతులతో మీరు చక్కగా అమృత భోజనాన్ని గురలుతున్నారు. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. గాలి వీచి పువ్వుల తీగ నేలవాలిపోగా, గాలి వీచి పువ్వుల తీగ నేలవాలిపోగా, జాలి వీడి అటులే దాని వదలి వైతువా. ఓ చేరదీసి నీరు పోసి చిగురించనీయవా. కలకానిది విలువైనది
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. అలముకొన్న చీకటిలోనే అలమటించనేలా, అలముకొన్న చీకటిలోనే అలమటించనేలా, కలతలకే లొంగిపోయి కలువరించనేలా. ఓ సాహసమను జ్యోతిని చేకొని సాగిపో, కలగానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. ఏది తనంతటానై నీ దరికి రాదు, శోధించి సాధించాలి అది ఏ ధీర గుణం. కలగానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు, బ్రతుకు బలి చేయకు. ఓకే సార్, ఒక జీవిత సత్యాన్ని వేదాంత ధోరణిలో చెప్తే ఎలా ఉంటుందో బాగా తెలిసినటువంటి వాడు దాసరి నారాయణరావు. ఒక జీవిత సత్యాన్ని వేదాంత ధోరణిలో చెప్తే ఎట్లా ఉంటుంది. చాలా పాటలు రాశాడు ఆయన, అట్లా చాలా పాటలు. వాటిల్లో ఒక పాట స్వయంవరం చిత్రానికి రాశారు వారు. స్వయంవరం చిత్రానికి దాసరి నారాయణరావు గారు రాసినటువంటి మంచి పాట, సత్యం సంగీతం. కేజే జేసుదాస్ అంతే ఫిలసాఫికల్ సింగింగ్ ట్యూనింగ్తో పాడారు ఆ పాట. కలకానిది గాలివానలో వాన నీటిలో పాట. గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. ఓహో ఓహో
ఓ ఇటు హోరు గాలి అని తెలుసు, అటు వరద పొంగు అని తెలుసు. ఇటు హోరు గాలి అని తెలుసు, అటు వరద పొంగు అని తెలుసు. హోరు గాలిలో వరద పొంగులో సాగలేనని తెలుసు. అది జోరువాన అని తెలుసు, ఇది నీటి సుడులని తెలుసు. అది జోరువాన అని తెలుసు, ఇది నీటి సుడులని తెలుసు. జోరువానలో వాన సుడులలో మునక తప్పదని తెలుసు. అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఓహో ఓహో ఇది ఆశ నిరాశల ఆరాటం, అది చీకటి వెలుగుల చెలగాటం. ఇది ఆశ నిరాశల ఆరాటం, అది చీకటి వెలుగుల చెలగాటం. ఆశ జారిన వెలుగు తొలగిన ఆగదు జీవిత పోరాటం. ఇది మనిషి మనసుల పోరాటం, అది ప్రేమ పెళ్ళి చెలగాటం. ఇది మనిషి మనసుల పోరాటం, అది ప్రేమ పెళ్ళి చెలగాటం. ప్రేమ సకలమై మనసు వికలమై బ్రతుకుతున్నదొక శవం. అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఓహో ఓహో లాస్ట్ సాంగా సార్ చెప్పారా నువ్వు చెబుతున్నావా? ఎందుకంటే నువ్వు కూడా డైరెక్టర్ అయిపోయావు మాకు. సరే ఓకే, అట్లాగే చేద్దాం. ప్రొద్దున మనం ఎగరేసినటువంటి జాతీయ జెండా రెపరెపలాడుతూనే ఉంది కదా. ఒక ఆహ్లాదకరమైనటువంటి హాలులో కూర్చొని అరిటాకు భోజనం చేస్తున్నాం. ఎంత అదృష్టం మనకు ఈరోజు. మొవ్వ సత్యనారాయణ గారు
ఎంత ఆహ్లాదకరమైనటువంటి సుదినాన్ని, అసలు ఇల్లు మర్చిపోయేటట్టుంది. నెలకో ప్రోగ్రాం పెడితే బాగుండేమో అనిపిస్తుంది. ఎటు పెడుతున్నారు, భోజనం నెల నెల ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో. అఫ్కోర్స్ చందాలు కాస్త పెంచండి సార్ అవసరం అయితే. స్పాన్సర్ చేసేవాళ్ళు ఉన్నారంట, వెంపటి వారు చెబుతున్నారు. చక్కగా నెలకొకసారి భోజనం చేద్దాం, సంవత్సరానికి ఒకసారి కార్తీక భోజనం ఏమాలా నెల నెలా చేద్దాం అవసరం అయితే. మరొక మంచి పాట. మరి మా శేఖరుడికి ఆయనకి మనసులో కలిగిందేమో, కల వచ్చిందేమో, చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ అంట. తర్వాత రాము చిత్రం బాగా ఆడింది సార్. అప్పట్లో బాగా ఆడిన చిత్రం. అందరం 5-6 సార్లు చూసుంటాం. నేను 5-6 సార్లు పైనే చూసా. రాము చిత్రం 1968. దాశరథి కృష్ణమాచార్యులు గారు, గోవర్ధన్ గారు సంగీతం అందించగా ఘంటసాల గారు పాడినటువంటి పాట. దీనికి నేపథ్యం ఏంటంటే, ఒక తండ్రి తన భార్యను కోల్పోయాడు. ఒక తండ్రి తన భార్యను కోల్పోతాడు. ఇక ఉన్నటువంటి కొడుకుని ఓదార్చుతూ ఉండాలి, ఆ కొడుకుతోనే గడపాలి. అలాంటి నిరాశ నిస్పృహల మధ్య వచ్చినటువంటి ఒక పాట, మంటలు రేపే నెలరాజు అనే పాట. వెల్కమ్ సార్. ఇప్పుడు ఘంటసాల వారు ఆనాడు పాడిన ఆ పాటని ఇప్పుడు మనకు తెనాలి ఘంటసాల వెంపటి వారు పాడతారు. మంటలు రేపే నెలరాజ ఈ తొంటరితనము నీకేలా. మంటలు రేపే నెలరాజ ఈ తొంటరితనము నీకేలా. వలపులు రేపే విరులారా ఈ శిలపై రాలిన ఫలమేమి. మంటలు రేపే నెలరాజ ఈ తొంటరితనము నీకేలా. ఆకాశానికి అంతుంది నా వేదనకు అంతేది. ఆకాశానికి అంతుంది నా వేదనకు అంతేది. మేఘములోన మెరుపుంది నా జీవితమందున వెలుగేది. మంటలు రేపే నెలరాజ ఈ తుంటరితనము నీకేలా. తీగలు తెగిన వీణియపై ఇక తీయని రాగం పలికేనా. తీగలు తెగిన వీణియపై ఇక తీయని రాగం పలికేనా. ఇసుక ఎడారిని ఎప్పుడైనా ఒక చిన్న గులాబీ విరిసేనా. మంటలు రేపే నెలరాజ ఈ తుంటరితనము నీకేలా. మదిలో శాంతి లేనప్పుడు
ఈ మనిషిని దేవుడు చేశాడు, మదిలో శాంతి లేనప్పుడు. ఈ మనిషిని దేవుడు చేశాడు, సుఖము శాంతి ఆనందం నా నొసటను రాయుట మరిచాడు. మంటలు రేపే నెలరాజా ఈ తుంటరితనము నీకేలా. వలపులు రేపే విరులారా ఈ శిలపై రాలిన ఫలమేమి. మంటలు రేపే నెలరాజా ఈ తుంటరితనము నీకేలా. లాస్ట్ దాదాపు అందరూ మజ్జిగలో పడ్డారు. చాలా సంతోషం. తలలు ఊపుకుంటూ ఎంత చక్కగా భోంచేస్తున్నారు. తలలు అంటే కిందకి పైకి అది బ్యాటింగ్ అంటారు. అది ఏదో ముద్దకి కింద కొంచాలి, మరి తినేటప్పుడు పైకి బ్యాటింగ్ అంటారు సార్. సరే, చివరిగా ఒక మంచి పాటతో సెలవు తీసుకుందాం. జీవితంలో ఉండే బాధల్ని మామూలుగా బాధలతోనే పోల్చాల, కానీ ఈ నారాయణ రెడ్డి గారు చూసారా, మల్లెపూలు, జాబిల్లి, వీణ మొదలైనటువంటి ఉపమానాలతోటి పోల్చి ఒక మంచి పాట రాశాడు. అది ఏ చిత్రం అంటే నిర్దోషి. 1967లో రిలీజ్ అయింది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు. ఘంటసాలే సంగీతం, ఘంటసాలే పాడారు. ఆ ఉపమానాలు చూడండి, ఆ పాట నిండా ఎట్లుంటాయో. పాట పేరు మల్లియలారా మాలికలారా. పాట మంచి పాట, బాబు గారికి బాగా ఇష్టమైన పాటే అది. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. జాబిలిలోనే జ్వాలలు రేగే, వెన్నెలలోనే చీకటి మూగే. జాబిలిలోనే జ్వాలలు రేగే, వెన్నెలలోనే చీకటి మూగే. పలుకగలేక పదములు రాక, పలుకగాలేక పదములే రాక, బ్రతుకే తానే బరువై సాగే. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా, మా కథయే విన్నారా. చెదరిన వీణ రవళించేనా, జీవన రాగం చివురించేనా. చెదరిన వీణ రవళించేనా,
జీవన రాగం చిగురించేనా కలతలు పోయి వలపులు పొంగి కలతలే పోయి వలపులే పొంగి మనసే లోలో పులకించేనా మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా. ఓకేనా?